బీఆర్ఎస్ రజతోత్సవ సభకు కారుకర్తలంతా తయారుగున్నారు. ఆలీలకు చెప్పుడు కాదు, ఈ సభ మన పార్టీకి చాలా ముఖ్యం కాబట్టి ఆడ అన్ని పనులు ఎట్లుండాలనో నేనే చెప్తా, అట్లనే జరగాలని కేసీఆర్ సారు ఓ మ్యాప్ గీసిండట. మరి ఆ మ్యాప్లు ఉన్నట్టే పనులు జరుగుతున్నాయా లేవా? మరి ఆడ ఏర్పాట్లు ఎంత దాకా వచ్చినాయి? మనం కూడా ఆర్చుకుందాం పాను. చలో. ఈ నెల 27 తారీఖు వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ ఉందని అందరికెరికే కదా. బీఆర్ఎస్ పార్టీ ఉట్టి 25 ఏళ్ళు అవుతున్నందున దాన్నో పెద్ద పండుగ తీరుగా చేసి అటు పబ్లిక్ లా ఇటు కార్యకర్తలల్లా మంచి ఊపు తీసుకొస్తందుకు గట్టిగా ఖర్చు పెట్టి మరీ చేస్తురు పార్టీలు. అందుకే పార్టీ పెద్ద కేటీఆర్ అందరిని పిలిపించి ఎర్రవెల్లిలున్న ఫామ్ హౌస్ లో మీటింగ్ల మీద మీటింగ్లు పెడుతుండు. అయితే ఉత్త మీటింగ్లే పెట్టుడు కాదు, ఆడ ఏర్పాట్లన్నీ ఎట్లుండాలనో ఓ ప్లాన్ గీసి టేబుల్ మీద పెట్టుకుండు గులాబీ బాసు. ఆయన దగ్గరున్న మ్యాప్ ఎట్లుందో ఈడ ఏర్పాట్లు కూడా గట్లనే అవుతున్నాయి కదా. ఈ పాటికే టెంట్లు గింట్లు స్టేజ్ చెక్కలు అన్ని ఒకటెనకొకటి పనులు అయితేనే ఉన్నాయి. అంతేకాదు ఈ సభకు ఆడోళ్ళు కూడా వస్తారు కదా, వాళ్ళకి ఎసొంటి తక్లీఫ్ కాకుండా చూసుకోవాలని మరీ చెప్పిండట కేసీఆర్. మరి ఇంత నమ్మకం పెట్టుకొని ఇంత ఖర్చు పెట్టి చేస్తున్న ఈ సభను ఎంత దాకా సక్సెస్ చేస్తారో మరి పబ్లిక్ చూడాలిగా. హెచ్సియు భూముల ముచ్చట్ల ఏఐతోని వీడియోలు ఆడియోలు పెట్టి తప్పుడు వార్తలు ప్రచారం చేసిండ్రు అని అన్నారు కదా. కొంతమంది మీద కేసులు కూడా పెట్టి తిప్పల పెడుతున్నారు. అయితే అందరూ ఒకెత్తు నేను ఒకెత్తు అన్నట్టు చేస్తున్నది ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్. మొదటి నుంచి స్మితా ముచ్చట్లు కాంగ్రెస్ పార్టీకి మొట్టికాయలు వాడుతూనే ఉన్నాయట. కాంగ్రెస్ పార్టీకి కొరకరాని కొయ్య తీరుగైతున్నది స్మితా సబర్వాల్. వాళ్ళు నన్ను ఒక్కటంటే నేను రెండు అంట అన్నట్టు కాంగ్రెస్ పార్టీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. హెచ్సియు వీడియో సోషల్ మీడియాలో షేరింగులు చేసింది కదా. కాంగ్రెస్ వాళ్ళు కస్సు బుస్సుమన్నా మళ్ళా రీపోస్టులు చేసింది. దానికి సర్కార్ స్మితా సబర్వాల్ కు నోటీసులు ఇచ్చింది. ఎందుకట్లా చేయాల్సి వచ్చిందో వివరణ ఇయ్యాలనని సోకాజ్ నోటీసులు ఇచ్చిందట. ఇంతటితోని స్మితా మేము చెప్పినట్టు ఇంటదా అనుకున్నారేమో, కానీ స్మిత ఊకుంటదా? నేను రీపోస్ట్ చేసిన దాన్ని 2000 మంది మళ్ళా షేరింగులు చేసిండ్రు. మరి వాళ్ళని ఏం చేస్తారు? వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా? తీసుకోరా? తీసుకోకుంటే నా ఒక్కదాని మీదనే ఎందుకు తీసుకుంటారు? నన్నే ఎందుకు టార్గెట్ చేసిండ్రు? చట్టం ముందు అందరు సమానమే కదా. సర్కారు కొంతమందినే పగబట్టినట్టు చేస్తుందా అన్నట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. ఇక దీని మీద కాంగ్రెస్ పార్టీ పెద్ద మనిషి మహేష్ కుమార్ గౌడ్ ను విలేకరులు ఎందుకట్లా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నదని అంటే ఏమంటున్నాడో ఈనుండ్రి. స్మితా సబర్వాల్ చేస్తే నోటీసులు పోయినాయి. ఏ ఉద్దేశం చేశారంటే నేను గతంలో కూడా చూసాను, ఏదో యూనివర్సిటీ కూడా నోటీసులు ఇచ్చినట్టు. ఏ ఉద్దేశం చేసింది వారిని అడగాలి. మరి ఏదో యూనివర్సిటీ ఒక నోటీస్ ఇచ్చిందని నేను ఒక పేపర్లో చూశాను. అది వారిని అడగండి. మరి ఆ విధంగా ఎందుకు అప్పుడు ఆవిడ అక్కడ లేని కారుకి రెంట్ తీసుకున్నారు, ఇది ఎట్లా రీట్వీట్ చేశారు? ఇది తొందరపాటు. ఇప్పుడు తొందరపాటు తనం తప్ప ఏం లేదు. కిషన్ రెడ్డి తొందరపాటు, అప్పుడు పాపంకి ఆ వయసులో చాలా చిన్నది ఆమె, తొందరపడితే ఏముంది? అందుకే తెలుసుకొని మాట్లాడితే మంచిది. ఇన్నరా ఇగో గిట్ల కించపరిచినట్టు ఏం తెలియని వయసు అన్నట్టు ఐఏఎస్ ఆఫీసర్ ను తొందరపాటని తక్కువ చేసినట్టు మాట్లాడుతున్నాడు. గిట్ల అన్నాక స్మితా సబర్వాల్ ఊకుంటదా? కాంగ్రెస్ సర్కార్లో ఆఫీసర్ ఉండుకుంటానే ప్రభుత్వం పతారను వాళ్ళు చేస్తున్న ఘనకార్యాలను ఎప్పటికప్పుడే ఎండవస్తున్నది. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు తలకాయలు పట్టుకుంటున్నారట. మరి ముందు ఇంకేసొంటి పంచాదులు నడుస్తాయి ఈ ఆఫీసర్ కు ఆ సర్కార్ కని అనుకుంటున్నారట వీళ్ళ వివాదాలు తెలిసిన పబ్లిక్.